జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మొత్తానికి ఈ న్యూస్ అయితే భారతీయులు అని చెప్పి గర్వించే వాళ్ళు ఎంతమంది అయితే ఉంటారో అంతమంది కూడా ఇదైతే గుడ్ న్యూసే, దాంట్లో మాత్రం డౌటేలే. ఇంకా విషయానికి వస్తే డొనాల్డ్ ట్రంప్, మనం అనుకున్నట్టు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన సంగతి మనకందరికి కూడా తెలిసిందే. ఇక డొనాల్డ్ ట్రంప్ మన దేశానికి పర్టికులర్గా మన దేశంలో మెజార్టీ ప్రజలైనటువంటి హిందువులకు, అదేవిధంగా మన దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి అత్యంత సన్నిహిత మిత్రుడు అన్న విషయం మనకందరికీ కూడా తెలిసిందే. తాను అధికారంలోకి వస్తే, అంటే తాను అధ్యక్షుడిని అయితే ఎక్కడికి, అమెరికాకు, తరువాత హిందువులకు ఒక మంచి స్నేహితునిగా ఉంటానని, హిందువులకు వైట్ హౌస్ను దగ్గరగా చేస్తానని చెప్పేసి, భారతదేశానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని చెప్పేసి ట్రంప్ వాగ్దానం చేసిన సంగతి మనకందరికి కూడా తెలిసిందే. సరే, మనం అనుకున్నట్టు దేవుని దయ వలన డొనాల్డ్ ట్రంప్ అయితే గెలిచినాడు. ఇక డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేయడానికి కొన్ని రోజుల సమయం అయితే ఉండాలి. అయితే డొనాల్డ్ ట్రంప్ తాను అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిగా అత్యంత కీలక నిర్ణయం అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది. ఏందో తెలిసినది, మన దేశానికి కీలకమైనటువంటి రా ఏజెన్సీ ఎలానో, ఇజ్రాయెల్కు మొసాద్ ఎలాగో, అదే విధంగా అమెరికాకు సిఐఏ అనే గూఢాచార సంస్థ అనేది ఒకటి ఉంటుంది. ప్రపంచంలో ఇజ్రాయెల్ గూఢాచార సంస్థ మొసాద్ కంటే అతి పెద్దదైనటువంటి గూఢాచార సంస్థ ఈ అమెరికాకు చెందినటువంటి సిఐఏనే. అంటే సిఐఏ అమెరికాకు గుండెకాయ లాంటిది అనమాట. అంటే మనిషికి, ఇప్పుడు మనిషి ఉంటాడో, మనిషికి ఇంపార్టెంట్ ఏంది, గుండెకాయ, ఆ మాదిరిగా అని చెప్పుకోవచ్చు. ఇక్కడ సిఐఏ అంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అని అర్థం అనమాట. ఇప్పటి వరకు ఈ సిఐఏకు తెల్లజాతి వాళ్ళే చీఫ్లుగా అయితే పనిచేస్తూ వచ్చారు. కానీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఈసారి ఈ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చీఫ్గా ఒక భారతీయుడిని నియమించాలని చెప్పేసి భావిస్తున్నారంట. చెప్పేది అయితేనయ్యా స్వామి, బాధ్యతలుగా ఎవరైతే ఫీల్ అవుతారో వాళ్ళందరికీ ఈ న్యూస్ గర్వకారణం అని చెప్పి నేను ముందుగానే చెప్పిన, అవునా కాదా? సరే, ఆ బాధ్యుడి పేరేందో తెలుసా? కాష్ పటేల్. అసలు ఎవరు ఈ కాష్ పటేలు? ఈ కాష్ పటేల్ భారతీయ అమెరికన్ అనమాట. అంటే అమెరికాకు సంబంధించిన ఒక ఎన్ఆర్ఐ. అంతేకాదు, ఇతను ఒక కరుడుగట్టినటువంటి హిందూ కూడా. ఇతనేమి సాధారణమైన వ్యక్తి అయితే కాదు. ఇతను యుఎస్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫీషియల్గా అనేక సంవత్సరాల పాటు పనిచేశారు. అలాగే సీనియర్ అడ్వైజర్ టు ద యాక్టింగ్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్గా, అలాగే చీఫ్ ఆఫ్ స్టాఫ్ ద యాక్టింగ్ యునైటెడ్ స్టేట్స్ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్గా కూడా పనిచేశారు. అంతేకాకుండా ఈ కాష్ పటేల్ డొనాల్డ్ ట్రంప్కు అత్యంతమైనటువంటి నమ్మదగిన వ్యక్తి కూడా. నేను చాలామంది చెప్తా ఈ మాట. అది ఏంటంటే, కోట్లు సంపాదించడం కూడా ఈజీనే, కానీ ఒక నమ్మకస్తుని సంపాదించుకోవడం అనేది చాలా కష్టం. ఆ విధంగా ఈ కాష్ పటేల్ డొనాల్డ్ ట్రంప్కు అంత నమ్మదగిన వ్యక్తి. ఇక మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇతను ఒక కట్టర్ హిందూ. అంతేకాకుండా ఈ కాష్ పటేల్ భారత ప్రధాని నరేంద్ర మోడీకు అతిపెద్ద మద్దతుదారుడు కూడా. అంతేకాకుండా ఈ సంవత్సరం అయోధ్యలో జరిగిన బాలరాముని ప్రాణ ప్రతిష్టకు ఈ కాష్ పటేల్ పూర్తి మద్దతును కూడా అందించినారు. అటువంటి ఘన చరిత్ర ఉన్నటువంటి ఈ కాష్ పటేల్ను డొనాల్డ్ ట్రంప్ ఏకంగా సిఐఏ గూఢాచార సంస్థకు చీఫ్గా ఎంపిక చేయనున్నట్టయితే తెలుస్తుంది. అదే గనక జరిగితే ఇదే మన దేశానికి గూఢాచార సంస్థ అయినటువంటి రాకు సిఐఏ నుంచి పెద్ద ఎత్తున సహాయ సహకారాలలో అంతేయడంలో అసలు సందేహమే లే, అంటే డౌటే లే. కాగా ఈ వార్త పాకిస్తాన్కు, అంటే పాకిస్తాన్ అంటే ఎవరు, మన శత్రుదేశమైనటువంటి ఈ పాకిస్తాన్కు, అదేవిధంగా మన శత్రుదేశమైనటువంటి చైనాకు, అలాగే మన దేశంలో ఉన్నటువంటి సూడో సెక్యులర్లకు ఏం లే, శరాఘాతం కానున్నది. అర్థమైందా? అది మ్యాటర్. అయితే మొత్తానికే భారతీయులుగా గౌరవించే ప్రతి ఒక్కరికి కూడా ఈ న్యూస్ అయితే గర్వించే న్యూసే. మీకు ఈ న్యూస్ కనుక నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్టే అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయండి. అలాగే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. జై శ్రీరామ్.